ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న యాదవ్ వ్లాగ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే ఇక్కడ మా ఊరికి అయితే వచ్చేసాం. చూడండి, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మార్నింగే మా అత్త వాళ్ళు అయితే ఇక్కడ పొంగల్ పెట్టారు. 3 o'clockకే వచ్చి చూడండి ఎంత బాగా పొయ్యి రెడీ చేసి పొంగళ్ళు పెట్టారు. హాయ్ చిత్తూరు. ఈరోజు అయితే మనం పల్లెటూరులో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు, సంక్రాంతికి ఎలా ఉంటుంది ఇల్లు, అదే ఎలా డెకరేట్ చేస్తారు ఇల్లు, ఎలా క్లీన్ చేస్తారు, అలాగే మా అత్తగారి ఇల్లు ఇది. మీకు మా అత్తగారి ఇల్లు ఎలా ఉందో చిన్న హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. స్వీట్ అండ్ క్యూట్ హోము. మీకు చూడండి ఎలా ఉందో. తోరణాలతో అయితే అలంకరించేసింది మా అత్త. ఇక్కడ చూడండి, మార్నింగ్ దేవుడు మొక్కారు వీళ్ళు. 3 o'clockకి లేచి దేవుడు మొక్కి ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి శుభ్రంగా ఇల్లు ఎలా ఉందో చూడండి. చిన్న ఇల్లు, స్వీట్ అండ్ క్యూట్ హోము. ఇక్కడ చూడండి హాల్ ఇది. ఇక్కడ పక్కన వచ్చి కిచెను. ఇంకా మార్నింగ్ ఇడ్లీలు, మటన్లు, చికెన్లు అన్నీ అయితే తినేసి వాళ్ళ వర్క్కి అయితే వెళ్ళిపోయారు. మా అత్త వాళ్ళు పైన జల్లికట్టు చూస్తున్నారు. నేను చూసి ఇక్కడ వచ్చి హోమ్ టూర్ చేద్దాము, బాగుంది హౌస్ అనేసి తీశాను. ఇది వచ్చి పూజ రూమ్ అనమాట. మన యాదవ్స్కి ముఖ్యమైన దేవుడు ఎవరో తెలుసు, కృష్ణుడు అంటే చాలామందికి ఇష్టం. నాకు కూడా కృష్ణుడు అంటే ఇష్టం. ఇక్కడ చిన్న యూజ్ చేయని వస్తువులంతా మంచం మీద పెట్టేశారు. ఇక్కడ అటక మీద ముందు రోజే కడిగి పెట్టిన పాత్రలు అన్నీ కడిగి శుభ్రం చేసి పైన అటక మీద అయితే ఎక్కిచ్చేసింది అత్త. ఇంకా అయితే నేను హోమ్ టూర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న ఇల్లు అదే మీకు ఎలా డెకరేట్ చేశారో చూపించాను కదా. ఇక్కడ వచ్చి వీళ్ళు మార్నింగే పొంగల్ పెడతారు. పొంగల్ పెట్టి 10 లీటర్లు పాలు, 5 లీటర్లు నెయ్యి పోసి మా అత్త అయితే బెల్లం పొంగల్ పెట్టారు. పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, పొంగల్ అయితే ఎవరు పెట్టరు, వాళ్ళకైతే పొంగలి అండ్ చికెన్, మటన్ తీసుకొని వెళ్ళి ఇంటింటికి ఇస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది సాంప్రదాయం అయితే. వీళ్ళైతే ఫొటోస్ తీ అని నన్ను చంపుతుంటే ఇంకా ఫొటోస్ తీశాను. ఇక్కడ చూడండి మా నితీష ఏం డ్యాన్స్ వస్తుందో. బ్యాక్గ్రౌండ్ అయితే బ్యాండ్ సెట్ అయితే పోతుంది. దానికి అవ్వ మనవరాలు బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తున్నారు. మా అత్త చాలా ఫన్నీ అండ్ చాలా ఇంకా చెప్పలేను. ఆ కాలం మనుషుల గురించి మనకు తెలిసిందే కదా. బాగా ఎంజాయ్ చేస్తా మా అత్త పాపతో ఆడుకుంటా ఉంది. ఇంకా ఈ పాప వచ్చి శ్రీజ అనే ఫ్రెండ్. ఇంకా పాపకి ఊరికి వెళ్తే శ్రీజతనే ఆడుకుంటుంది. ఇక్కడ చూడండి అమ్మని డ్యాన్స్ వేయమంటుంది మా అత్త. మా అమ్మ నువ్వే అంటుంది. మా అత్త రా అక్క వేద్దాం అంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ బ్యాండ్ సెట్కి అమ్మ ఆగల డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఇది మా బ్లూ శారీ కట్టుకోండేది వచ్చి మా అత్త, పెద్దత్త. రెడ్ శారీ కట్టుకోండేది వచ్చి మా చిన్నత్త. ఇదే మా చిన్నత్త ఇల్లే నేను ఇప్పుడు హోమ్ టూర్ చేసింది. చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, నేను శారీ కట్టుకోలేదు, డ్రెస్ వేసుకున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, టయర్డ్గా ఉన్నింది. పాప పడుకోలేదు నైట్ అంతా. ఇంకా పాపను చూసుకుంటూ ఉండిపోయాను. మళ్ళీ అయితే శారీ కట్టుకొని రీల్స్ అయితే తినికి వెళ్ళాను మామిడి తోటలో. ఇక్కడ వచ్చి మా పెద్దత్త, చిన్నత్తలో మీకు ఎవరైతే నచ్చారో కామెంట్ చేయండి. అంటే చూడడానికి ఎవరు బాగున్నారో. ఇంకా ఇక్కడైతే జల్లికట్టు అయితే జరిగింది ఊళ్ళో, చెప్పాను కదా. నేనైతే మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. జల్లికట్టు అనేది ఎలా జరుగుతుంది మన ఊర్లలో మీకు చూపిస్తాను. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారిగా నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తాను స్వామి.